తెలుగులో వచ్చిన క్లాసిక్ మూవీస్లో కృష్ణరాజు గారు ప్లే చేసిన భక్త కన్నప్ప ఒకటి. ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి ఆల్మోస్ట్ 48 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెండి తెరపైకి తీసుకొస్తున్న మంచు విష్ణు గారి కన్నప్ప టీజర్ ఇవాళ రిలీజ్ అయింది. ఈ సినిమాకి యూనిట్ మొత్తం బ్లడ్ అండ్ సోల్ పెట్టి మరీ కష్టపడుతున్నారు. ఒక టీజర్ని బట్టి మనం సినిమా ఎలా ఉంటుందో అయితే ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ మనం ఇచ్చే ఒపీనియన్స్, మనం ఇచ్చే ఇన్పుట్స్ సినిమాకి అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇంకా టీజర్ విషయానికి వస్తే టీజర్ అయితే బాగుంది, డీసెంట్, ఒక గ్రాండియర్ ఉంది. బట్ లొకేషన్స్ అన్నీ కూడా ఫారెన్ కంట్రీలో తీసినట్టు తెలిసిపోతుంది. మనకు తెలిసిన దాని ప్రకారం కన్నప్ప అంటే ఒక ట్రైబల్ విలేజ్లో ఉండే వ్యక్తి, రా కైండ్ ఆఫ్, రస్టిక్ కైండ్ ఆఫ్ ఆ క్యారెక్టర్ని మనం కృష్ణరాజు గారి సినిమాలో చూసాం. కాకపోతే ఇలా ఫారెన్లో తీయడం వల్ల ఆ నేటివ్నెస్, ఆ మాస్ అప్పీల్ పోతుందా అని చెప్పి అనిపిస్తుంది. కాకపోతే సినిమా స్టోరీ వేరే చోట జరుగుతుందా లేకపోతే ఇక్కడే జరుగుతుందా అనేది మనం సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. టీజర్లో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఐ డోంట్ నో ఈ స్టోరీ పాస్ట్ని ప్రజెంట్ని లింక్ చేసే స్టోరీ ఏమో తెలియదు, కానీ లేకపోతే కన్నప్ప మోడర్న్ వర్షనో తెలియదు, కానీ డబ్బింగ్ మట్టికి చాలా చాలా జనరిక్గా ఉంది. ఆ నేటివ్నెస్ అయితే నాకు కనబడలేదు. ఏదో టీజర్ కోసం హడావుడిగా డబ్బింగ్ చెప్పినట్టు ఉంది. ఎస్పెషలీ విష్ణు గారు లాస్ట్లో శివయ్య అని అరుస్తారు కదా, దాంట్లో అసలు డెప్తే లేదు, హడావుడిగా ఉన్నట్టుంది. సో సినిమాలో ఎలా ఉండదని ఆశిద్దాం. బీజిఎం అనేది సినిమాకి ఆయువు పట్టు లాంటిది. ఆ బీజిఎం సినిమాని ఎన్హాన్స్ చేయాలి కానీ డిగ్రేడ్ చేయకూడదు. మీరు ఆర్ఆర్ఆర్ని తీసుకున్నా, పుష్పాన్ని తీసుకున్నా, కేజీఎఫ్ 1-2 తీసుకున్నా, బాహుబలిని తీసుకున్నా, ఏ మూవీ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ దోస్ ఫిల్మ్స్. టు బి ఫ్రాంక్, ఈ టీజర్లో మ్యూజిక్ అనేది అస్సలు బాగాలేదు. ఇండస్ట్రీ ఎంత ఎవాల్వ్ అవుతున్నా కూడా సీరియల్ స్థాయి వేరు, సినిమా స్థాయి వేరు. మామూలు సినిమాలన్నిటికన్నా కూడా పాన్ ఇండియా సినిమా స్థాయి ఇంకా వేరు, ఇంకా ఎత్తులో ఉంటుంది. ఈ సినిమా డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ గారు ఇదివరకు హిందీలో మహాభారత్ అనే సీరియల్ని, టీవీ సిరీస్ని డైరెక్ట్ చేశారన్నమాట. సో మేబీ ఆ సీరియల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం కన్నప్పలో విన్న ఆ బీజిఎం సౌండింగ్ కొంచెం సీరియల్ లాగా అనిపించవచ్చు. సో సినిమా రిలీజ్కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మంచి అవుట్పుట్ని తీసుకుంటారని, ఆ అవుట్పుట్ ఒక పాన్ ఇండియా రేంజ్ సినిమాకు ఉంటుందని చెప్పేసి ఆశిద్దాం. ఫైనలీ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు, రాజసం ఉన్నోడికి చిన్న చూపు చాలు. ఎంటైర్ టీజర్ వాస్ స్టోలెన్ బై దట్ ప్రభాస్ ఐ షాట్. మ్యాన్, ఆ చూపు 1000 కోట్ల కలెక్షన్తో సమానం, 100 పాన్ ఇండియన్ సినిమాలతో సమానం. ఆయన్ని సరిగ్గా చూపించాలి కానీ, సరిగ్గా ఎలివేట్ చేయాలి కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మొత్తం చొక్కాలు చింపుకొని మరీ వచ్చేస్తారు ఈ సినిమాకి. ఆల్ ది బెస్ట్ టు విష్ణు అన్న అండ్ ఎంటైర్ టీమ్. ఈ రివ్యూ అనేది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. దయచేసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ని